BS99 న్యూస్ కి స్వాగతం. నాగారం విజయ ఆసుపత్రి ముందు ఉన్న బస్ షెల్టర్ ను రాత్రికి రాత్రే తొలగించడంతో కాలనీ వాసులు ధర్నాకు దిగారు. తొలగించిన బస్ షెల్టర్ ను యథావిధిగా నిర్మించి బస్ షెల్టర్ ను తొలగించిన వారిపై మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్వి నగర్ రోడ్ నెంబర్ 10 వద్ద ప్రధాన రహదారిపై గత 20 ఏళ్ల తరబడి ఉన్న బస్ షెల్టర్ ను రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో ప్రయాణిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. నాగారం ఎస్వి నగర్ కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోమిరెల్లి సుధాకర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి బస్ షెల్టర్ వద్దకు చేరుకు నిరసన వ్యక్తం చేశారు. వేసవి కాలం కావడంతో బస్సుల్లో ప్రయాణించే ప్రజలు, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు బస్ షెల్టర్ తొలగించడంతో బస్సుల కోసం వేచి చూసేవారు ఎక్కడ నిలబడతారు, ఎక్కడ కూర్చుంటారని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి బస్ షెల్టర్ ను యథాస్థానంలో నిర్మించి బస్ షెల్టర్ ను తొలగించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధన్యవాదాలు. మీకు ఈ రూట్లో నడుస్తున్నా రికార్డులో ఉందా? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ రూట్లో రికార్డులో ఉంది? బస్ స్టాప్ ఉంది మాకు తెలియదు కదా. నువ్వైతే 10 సంవత్సరాలు ఈ రూట్లో ఉన్నావు. బస్ స్టాప్ అయితే ఉంది, ఉన్నప్పటికీ బస్ ఆపినావు. కావాలి 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 ఈరోజు ఇక్కడ మనం సమావేశమైన సందర్భం ఏమనగా నాగరం మున్సిపాలిటీలో అతి ముఖ్యమైన కాలనీ ఏదనగా ఓన్లీ ఎస్వి నగర్ కాలనీ. ఎస్వి నగర్ కాలనీలో నాగరం మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా ఒక 3 వార్డుల జనాభా కానీ ఓటర్ లిస్ట్ కానీ 3 వార్డులు 7, 8, 9 వార్డులు కేవలం ఎస్వి నగర్లోనే ఉన్నాయి. అంటే ఎస్వి నగర్ 3 వార్డుల ఓటర్ లిస్ట్ ఇక్కడే ఉన్నారంటే ఇంత పెద్ద విశాలమైన మున్సిపాలిటీలో ఎస్వి నగర్లో ఎంత జనసాంద్రత ఉంటుంది అన్నది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సుమారు 25 సంవత్సరాల క్రితమే ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలం నుండి నా ఎస్వి నగర్లో మాయమైన 2వ బస్ స్టాప్ ఇది రాత్రికి రాత్రి. దీని వెనుక ఇంతటి పెద్దలు ఎవరున్నా కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సింది నాగరం మున్సిపాలిటీ గౌరవ కమిషనర్ గారిని కానీ వారేమని బస్ స్టాప్ చేయడానికి కానీ పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ కామని మీ పాత్రికేయ మిత్రుల ద్వారా సమస్య పబ్లిక్ తెలియజేయాల్సింది కోరుచున్నాం. మరి హాస్పిటల్ నాగారం రోడ్లో విజయ హాస్పిటల్ దగ్గర బస్ స్టాప్ తీసేసారు. ఈ బస్ స్టాప్ చాలా ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నది ఇక్కడ. ఈ బస్ స్టాపు రాత్రి తీసేసారు. బస్ స్టాప్ మళ్ళీ ఇక్కడే పెట్టాలి. కమిషనర్ పర్మిషన్ ఇచ్చినాను కూడా ఆ కాపీ మీరు తీసుకోండి, పాత్రికేయులు తీసుకొని ఆ కాపీ మాకు ఇవ్వండి. మేము అందరం పోయి కమిషనర్ దగ్గర ధర్నా చేస్తాం. మాకు ఇక్కడ మళ్ళీ బస్ స్టాప్ కావాలి. ఎట్లా ఉందో అట్లా యథాతథంగా బస్ స్టాప్ ఇక్కడ మళ్ళీ నిర్మాణం కావాలి మాకు. ఈ బస్ స్టాప్ తోటి ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు కూడా వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, గర్భిణీలకు కానీ వీళ్ళందరికీ చాలా ఫెసిలిటీగా ఉంది. ఈ ఎస్వి నగర్లో చాలా పెద్ద కాలనీ ఇది. ఎప్పటి నుంచో బస్ స్టాప్ ఉంది. ఇది మళ్ళీ యథావిధంగా బస్ స్టాప్ ఇక్కడ కావాలి మాకు.